నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను బ్రోకలీ కర్రీ ఎండు చేపలు ట్రై చేశాను. ఇది డిఫరెంట్ కర్రీయే. ఫస్ట్ ఈ హాట్ వాటర్లో బ్రోకలీ వేసేసుకోవాలి. ఈ బ్రోకలీ ఏంటంటే స్కిన్కి మంచిదన్నమాట. వెండి చేపలు ఫస్ట్ వెండి చేపలు వేపేసాను, తర్వాత ఎగ్స్ కూడా వేపేసాను అనమాట. ఎగ్స్ కూడా వేపేసిన తర్వాత అది కూడా సపరేట్ చేసాను. ఫస్ట్ చేపలు వేసేసి తర్వాత ఎగ్స్ సపరేట్ చేసేసాను. తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసాను అనమాట. ఆనియన్స్ కూడా ఫ్రై చేసి కొద్దిగా జీరా వేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ కూడా యాడ్ చేసేసి మనం వేపుకుంటాం కదా అన్నీ. నేను ఏంటంటే ఏ కూరలో అయినా నాకు మొలకేయడం అలవాటు అనమాట. అందులో వేస్తాను. లైట్గా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా చికెన్ పౌడర్, ఏదన్నా చికెన్ పౌడర్ ఉంటే లైట్గా వేసుకొని సరిపోతుంది. నేను బ్రోకలీ కూడా యాడ్ చేస్తాను. ఇంకా బ్రోకలీ గురించి చెప్పేసి ఆపేసాను కదా. ఏంటంటే ఈ బ్రోకలీలో చాలా మన స్కిన్కి ఉపయోగపడేది ఉంటుందన్నమాట. ఆ బ్రోకలీ వాటర్ కానీ ఏది వేస్ట్ అయిపోతుంది. మొత్తం అంతా వేసేసుకోవాలి. అది చిన్న కాడు ఉంటుంది కదా, ఆ కాడు కూడా తీసేయవలసిన అవసరం లేదు. అది కూడా వేసేసుకోవాలి ముక్కల కింద కోసుకొని. తర్వాత లైట్గా చికెన్ పౌడర్ వేసుకొని కారం వేసుకొని శుభ్రం మిక్స్ చేసుకున్నాను. శుభ్రం కలిపేసుకొని దాన్ని మూత పట్టించాను అనమాట. ఆ పచ్చిదనం పోయే వరకు అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసి మొత్తం బాగా కుక్ చేసుకున్నాను. బాగా కుక్ చేసుకొని నేను ఏంటంటే ఎండు చేపలు ముందే వేయలేదు, ఎందుకంటే అవి ముళ్ళు కింద ఉంటాయని చెప్పి లాస్ట్ ఫినిషింగ్లో వేసాను అనమాట. వేసేసి మూత పెట్టేసుకున్నాను. మన కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ చేస్తాను అనమాట. చాలా వేడిగా ఉంది, చేయి కలిపోతుంది అనమాట. కానీ ఓవరాల్ ఓకే, బాగుంది. చూసాను, సూపర్ ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సూపర్ ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.